రాజమండ్రి ఎయిర్పోర్ట్ దాటేటప్పటికి 5:42 అయిందండి. కోరుకొండ వెళ్ళేటప్పటికి 5:53 అయింది. గోకారం దాటి ఇందుకూరుపేట చూడండి, అలా కనబడుతున్న లైట్లు. ఇందుకూరుపేట సాయిబాబా గుడి కొండపైన. అక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళాక క్యాంపింగ్ చేద్దామని ఒక ఖాళీ సైట్లో ఆగామండి. తీరా అక్కడ ఇదిగోండి సమాధి, ఎవరన్నా సమాధి చేసినట్టుగా అనిపించి అలా వెళ్ళి చూశాను. చూడండి, ఇవి ఎదురుకర్రలు, చిన్న చిన్న ఎదురుకర్రలు, అదే పాడికి కడతారు కదండి, అవి చూసి వెంటనే రిటర్న్ అయిపోయి అక్కడ ఉన్న ఊర్లో ఎక్కడైనా చేద్దామని అనుకుని ఇంకా బ్యాక్ తిరిగి వచ్చేవండి. అదిగోండి సమాధి. డౌట్గా ఉంది. పక్కనే ఎదురుకర్రలు అవి ఉన్నాయి. అలా కాదు, ఏంటో డౌటా? ఈ సైట్ అయితే తేడా ఉందా? ఇవన్నీ ఎదురుకర్రలే. వెళ్ళిపోదా? ఆ పడుకోడానికి ఉండేది రాద్దాం. అయితే బ్యాక్కి వెళ్దాం. సరే అయితే అక్కడ ఆగు. మామూలుగా వచ్చాం. ఎక్కడెక్క ఊర్లో ఉన్నాయా? దారి లేదంటే ఇలా గంట కోసం దారి ఉండేదేమో. లేదండి, ఊరిటే దారి లేదు. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే ఇద్దరు బండి మీద ఆగి ఎక్కడికి వెళ్ళారు, అలా ఇంత తిరిగారు, లోత పొలంలోకి అడిగారండి. లేదు, మేము ఇలా గండిపోతాం గుడికి వెళ్దాం అని చెప్పి వచ్చాము అని అడిగాము. ఎదురు కూర్చున్న అతను మాత్రం ఏదో తేడాగా చూసాడు మమ్మల్ని. అప్పుడే భయం వేసింది. ఏంటి ఇలాంటి ప్రదేశంలోకి వచ్చారని అనుకున్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత భయం వేసిందా బాబు? అక్కడ ఎదురుకర్రలు చూసావా? కనపడ్డా ఎదురుకర్రలు. నాకు వెనకాల ఫ్లెక్స్ ఉంది కదా, పోనీ అక్కడ ఆగితే ఆ ఫ్లెక్స్ ఏదో తేడాగా ఉంటుందా, ఫ్లెక్స్ మనకి దెబ్బేస్తుంది అనుకున్నాను. ఫ్లెక్స్ ఇంటికి కనపడింది బాబు అనుకున్నాను. పేరు ఉంది, ఊమిషన్ ఉంది. పేరు నాకు ఎందుకంటే ఒకటి ఏంటిది ఇలా పొడుగు కదని చెప్పి అదే మేము ఎదురుకర్రలో ముచ్చిపోయి ఉన్నాయి. అదే బాగా కెనల్ అయిపోయినట్టు ఉన్నాయి అనమాట ఎదురుకర్రలో. చూస్తే మళ్ళీ ఎదరికొచ్చాను కదా, ఆ ఎదరికొస్తే ఎదురు బద్దలు, చిన్న చిన్న ఎదురు బద్దలు ఉన్నాయి, అర్థంగా కనపడదు కదా. అర్థమైందా? ఇంక అక్కడ ఏం మాట్లాడకూడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్దామని కాదు, మనం క్యాంపింగ్ అది ఇది అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారని ఒకటి భయం. వాళ్ళు అలాగని ఇక్కడ వేద్దామా క్యాంపింగ్, ఏమంటారో అడుగుదామా ఒక మాట. అక్కడికి వెళ్ళి ఒక పెద్ద ఆయన అడిగామండి. పర్వాలేదు, ఇబ్బంది లేదు, ఇక్కడ ఉండండి, మీకు ఏం భయం లేదు అని చెప్పాడండి. ఇది అలా వెళ్ళా దాంట్లో ఫస్ట్ టైం క్యాంపింగ్ కాదు కానీ దెబ్బేసిందా. కారం వేయాలి ఇంకా కాసేపు పక్కన పెట్టేద్దాం, మ్యారినేషన్ అవుద్ది. అలా సరదా ఏం చేస్తున్నావు? ఇలా చూడు, హాయ్ చెప్పు. బా
చూడండి బ్యాటరీ నుండి డైరెక్ట్గా ఏసీ డీసీ నుంచి డీసీ కన్వర్టర్ తీసుకున్నామండి. లైట్ టమాటాలు అయ్యింది. అవన్నీ ఒక కవర్లో పెట్టు. టమాటాలు పొద్దున్న ఉప్మాకి. పొద్దున్న ఎప్పుడైనా టిఫిన్ చేసి తినేసి వెళ్ళిపోతుంది. ఇంకేనా హీరో తేజ ఉడికిందా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా సెట్ చేసుకొని ఎవరు లేని ప్లేస్లో తీద్దాం అనుకున్నాం. తీరా మేము వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏదో కొంచెం తేడాగా అనిపించింది. అక్కడ ఏదో ఎవరో సమాధి చేసినట్టు అనిపించి పక్కన వెదురుకు సంబంధించిన వెదురులు అయ్యి పాతబడిపోయి ఉన్నాయి. అందుకనే వెనక్కి వచ్చేసాం. పైగా అక్కడ బాగా నిర్మానుష్యంగా ఉంది. మా పిల్లలు వద్దన్నా సరే ఈ చిన్నపిల్లలు ఈ కుర్రోడు ఈ చిన్న అబ్బాయి మధ్యలో కూర్చున్నాడు కదా, ఈ చిన్న అబ్బాయి వచ్చాడండి. పక్కన లైటింగ్తో సహా కరెంటు ఉన్న పాక ఒకటి ఉంది. ఇక్కడ వాళ్ళు అడిగామండి. అడిగితే వాళ్ళు ఇంకా నీళ్ళు అన్నీ ఇచ్చి ఇక్కడ భయమే ఉండదు, మీరు భయపడక్కర్లేదని చెప్పి అన్నారు. నేను వస్తాను. చూడండి ఇలా చేసాం వ్యాన్కి. అక్కడ పెట్టు. లైటర్ ఇది కొట్టు, వెలిగించుకోమను. పురుగులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆపేసేసి అయిపోయాక ఒకసారి మళ్ళీ ఇంకా ఉండాలి అబ్బాయి. మొక్కలు పెద్దవి కొట్టేసాడు. కాలుతుంది ఆగట్లేదు ఆత్మ విరాట్గా.
చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ గట్రా ఏమీ యాడ్ చేయలేదు, న్యాచురల్ కలర్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ చేసుకున్నాం. చికెన్ ఫ్రై బాగా బాగా ఇండియా పై పడుతుంది. గురుగులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, చెప్తున్నాను. చేసా. చూడండి. చాలు. చాలు. ఎలా ఉంది చికెను? తినకుండా చెప్తున్నా ఎట్లా బాగుందని. కోడిగుడ్లు లుక్కురు, చికెన్ పకోడీ, రైస్, స్ప్రైట్ డ్రింక్ ఎవరు పెడతారు అక్కడ? బాబు తేజ నీ చేతి డ్రింక్ తినుకుంటానే సూపర్ అని చెప్పేస్తున్నాడు. కోడిగుడ్లు లుక్కురు భలే ఉంది. చికెన్ కూడా వేసేద్దాం. ముందు తినేరా లేకపోతే చికెన్ వద్దు. పక్క ఇంతేనా? వద్దు అన్నమాట బాగుంది ఇంట్లో వేసుకుంటాను. లేదా అటే ఏం కాదు. బండేసి నచ్చాడు. తేజాలు ఉందా? గట్టి చెప్పరా. సూపర్ 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 సూపర్. ఇలాంటి తెచ్చుకొని మోడల్ 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 సూపర్ మోడల్ అంటారు కదా. అద్దరిపోయింది ఫుడ్ మాత్రం, అద్దరిపోయింది. ఈసారి మళ్ళీ రాగా అత్త ఇందాక ఏదో సమర్థాలు చేస్తా. సరే పోతాం. నాక భయం ఇందాక ఎవడో వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు.
ఆడ అనలేదా ఈడ అన్నాడు నేనైతే అట్లా అన్నాడు కదా మన కోసం వెయిటింగ్ నేనైతే అనుకోను తెలుసు 7 అవగానే బేగ వెళ్ళిపోయి బే చేసుకొని 9 పడిపోతాను పడుకుని అనుకున్నాను వాళ్ళైతే 5 వెళ్తారు కెమెరా చల్ల చూపించాలి అమ్మ పడుకున్నట్టున్నాను బేగ చక్కెర ఎందుకడ వేసద్దా శశి మెడ మొక్క కూడా చూడు భలే ఉడికింది డాడీ నా గురించి అందరికి చెప్పేది డాడీ బాబు అమ్మ ఏమని నీకేమన్నా యాక్సిడెంట్ అయింది అది కూడా చెప్పేద్ది అందరికి ఇప్పుడు అందరూ భయపడి వచ్చేస్తారు చారు పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా చారు సారీ మన కాడి రాదు కదా వచ్చు సారీ కాడి నేర్చుకోవాలా గుండెకే వేసినట్లు దాంట్లో గుండెకే ఇస్తాడు గుండెకే ഒരു ബൊഗ്ഗ అబ్బాయిలే ఎవరు ఆయననా ఎరా అంతా చేసినట్టున్నానా వాయిస్ అలాగే ఉందా పడుకోండి తలపై పడుకున్న వచ్చే దుప్పటది బాగా
అక్కడ ఒకటి చిన్న చూస్తాను. రేపు క్యాంపింగ్ ఎవరు? నేను తప్ప